అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు సంబంధించిన వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంపై రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ వ్యక్తులకు బీహార్ ఓటర్ కార్డులా అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ కు చెందిన కొందరు వ్యక్తులు బీహార్లో ఓటు హక్కు పొందుతున్నారని తేజస్వి యాదవ్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బీహార్లో ఇటీవల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అయితే ఈ ముసాయిదా జాబితాపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కారణం ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించడమే. బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడేందుకు అవకాశం ఉందని రాహుల్ ఆరోపిస్తున్నారు. బీహార్లో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ విపక్షాలు సుప్రీంను ఆశ్రయించగా ఓటర్లకు సంబంధించిన సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సుప్రీం సూచించింది. మరోవైపు గుజరాత్ వ్యక్తులు బీహార్ ఓటర్లుగా మారుతున్నారని తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్కు చెందిన కొందరు వ్యక్తులు బీహార్లో ఓటు హక్కు పొందుతున్నారని తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీ ఇన్ఛార్జ్ బిఖోభాయ్ దల్సానియా పాట్నా ఓటర్గా మారారని, 2024లో ఆయన గుజరాత్లో ఓటు వేశారని తేజస్వి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు జరిగి 5 ఏళ్లైనా కాకముందే ఈ విధంగా బిఖోభాయ్ రాష్ట్రాలను, ఓట్లను మార్చేస్తూ ఉండటం విడ్డూరంగా ఉందని తేజస్వి విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బిఖోభాయ్ ఈ రాష్ట్రంలో ఓటును డిలీట్ చేయించుకుని ఏ రాష్ట్రానికి వెళ్తారో అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్తో కలిసి బీజేపీ మోసం చేస్తోందని తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్లోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఒకే అసెంబ్లీ స్థానాల్లో 2 చొప్పున ఓటర్ ఐడీలను ఈసీ జారీ చేస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. విపక్ష నేతలు, కార్యకర్తల ఓట్లను మాత్రం తొలగిస్తోందని తేజస్వి విమర్శించారు. తద్వారా బీహార్ రాష్ట్రంలోని ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీతో కలిసి ఈసీ పనిచేస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఇంతకుముందు బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా గురించి తాము చెప్పామని, ఆ తర్వాతే అది నేరం, తప్పు అని అందరూ చెప్పడం మొదలుపెట్టారని తేజస్వి గుర్తు చేశారు. బీహార్లోని ముజఫర్పూర్ మేయర్ బీజేపీ నేత నిర్మలాదేవికి కూడా ఒకే అసెంబ్లీ స్థానంలో 2 ఓటర్ ఐడీలు ఉన్నాయని తేజస్వి ఆరోపించారు. నిర్మలాదేవికి చెందిన 2 సమీప బంధువులకు కూడా 2 చొప్పున ఓటర్ ఐడీలు ఉన్నాయని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పేర్లను బీహార్ ఓటర్ల జాబితాలో చేర్చారని తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇలా జరగటం దారుణమని తేజస్వి విమర్శించారు. గత ఎన్నికల్లో విపక్షాలపైకి సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలను బీజేపీ పంపిందని, అవన్నీ పెద్దగా ప్రభావం చూపటం లేదని గ్రహించి ఈసీని రంగంలోకి దింపారని తేజస్వి ఆరోపించారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ ఓట్ల చోరీ జరిగిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఆ పోల్స్లో అధికార, విపక్ష కూటముల మధ్య కేవలం 12,000 ఓట్ల తేడానే ఉందని తేజస్వి గుర్తు చేశారు. కొన్ని చోట్ల 12 ఓట్లతో, 50 ఓట్లతో, 500 ఓట్లతో ఓడిపోయామని తేజస్వి చెప్పుకొచ్చారు. చండీగఢ్లోనూ పట్టపగలే ఇదంతా చేశారని, అయితే సీసీటీవీ కెమెరాలకు బీజేపీ వాళ్లు దొరికిపోయారని మండిపడ్డారు. అందుకే సీసీటీవీలను సైతం ఈసీ తొలగించిందని, వాళ్లు ఎంత తటస్థంగా ఉంటున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల ఈసీ ప్రకటించిన ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో తన గుర్తింపు కార్డు నెంబర్ కనిపించలేదని, రాష్ట్రంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వి యాదవ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ అవి నిరాధారమని స్పష్టం చేసింది. ముసాయిదా జాబితాలో 416 క్రమ సంఖ్య వద్ద తేజస్వి పేరు ఉందని, ఆయన చెప్పిన కార్డు ఫోర్జరీ చేశారా అనే విషయంపై దర్యాప్తు వద్ద తేజస్వి పేరు ఉందని, ఆయన చెప్పిన కార్డు ఫోర్జరీ చేశారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై విశ్వాసం కోల్పోవటమే అసలు సమస్య, అంతకుమించి ఏమీ లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు,
గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత అనేటటువంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్కు సుప్రీం సూచించింది. అందుకే వాస్తవాలు సరైన వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సుప్రీం సూచించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు జాబితాకు సంబంధించిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు బీహార్లో ఓటర్లుగా మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో ఓటర్లకు సంబంధించిన అంశంపై వివాదం ముదురుతూ ఉండడంతో ఓటర్ల జాబితాకు సంబంధించి సరైన వివరాలు, గణాంకాలను విపక్షాలకు అందించి ఈ వివాదాన్ని ముగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.